హలో అండి. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. హియర్ వి ఆర్ బ్యాక్ విత్ వన్ మోర్ వ్లాగ్. ఇక్కడైతే ఏం చూపిస్తున్నానంటే హైదరాబాద్ సిటీ ఎలా డెవలప్ అయిపోయిందో కదా, అసలు ఒక మరో న్యూయార్క్ నగరం లాగా అనిపిస్తూ ఉంటుంది. అసలు టోటలీ అల్ట్రా పాష్గా పెద్ద పెద్ద బిల్డింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. యాక్చువల్గా డిజైర్ ఎగ్జిబిషన్ ఎవ్రీ టైం తాజ్ కృష్ణాలో జరుగుతూ ఉంటుంది. ప్రీవియస్గా మన ఛానల్లో కూడా చాలా వ్లాగ్స్ ఉన్నాయి అక్కడివి. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైం గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుందన్నమాట. ఈ కన్వెన్షన్ సెంటర్ చాలా పెద్దది అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయని చెప్పి ప్రీవియస్గా వెళ్ళిన వాళ్ళు చెప్పారు. సో మనం కూడా లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఇట్ అని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము. మన ఇంటి నుంచి అరౌండ్ 14 to 15 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఒక 40 మినిట్స్లో అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాము. హియర్ వీఆర్ ఎట్ సంధ్యా కన్వెన్షన్ సెంటర్. చాలా చాలా హ్యూజ్ కన్వెన్షన్ సెంటర్ ఇది. సో స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. లెట్స్ గో అండ్ సీ. ఎంటర్ అయిన తర్వాత మనం ఫస్ట్ చూసిన స్టాల్ అయితే R&D డిజైనర్స్ వాళ్ళది. వీళ్ళది వేర్ హౌస్ KPHPలో అండ్ కోకాపేట్లో కూడా ఉంది. వీళ్ళ బిజినెస్ కార్డ్ అయితే తీసుకున్నాను నేను. సో వీళ్ళ ఏంటంటే మంచి రీజనబుల్ కాస్ట్కి డ్రెస్సెస్ అయితే ఇస్తున్నారు అనిపించింది నాకు. ఇవన్నీ కూడా మల్మల్ కాటన్ డ్రెస్సెస్ అనమాట. ప్రైస్ ఎవ్రీథింగ్ అరౌండ్ 6,000 to 7,000 మధ్యలోనే ఉన్నాయి. మనం యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే కూడా అంతే అవుతుంది దాదాపు. అండ్ ఆ వర్క్ కూడా కొంచెం కాస్ట్లీ అవుతుంది కదా చేయించుకుంటే. ఈ పీచ్ 7K చెప్పారు. మంచి గేర్ వచ్చిందనమాట. కిందదంతా కూడా మల్మల్ కాటన్, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఒక కాపర్ సల్ఫైడ్ బ్లూ చూపిస్తున్నాను కదా, దీనికి హ్యాండ్స్కి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. అదైతే చాలా బాగుంది. నేను ఇక్కడ క్లోజప్లో చూపించానో లేదో తెలియదు కానీ బట్ ఒకవేళ ఎవరికైనా ఈ అవుట్ఫిట్ నచ్చుంటే తీసుకోవచ్చు. బికాస్ ఇది ప్రైస్ 6,500 అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. హ్యాండ్స్కి ఇది కనిపిస్తుంది కదా, ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. అది చాలా బాగుంది డీటెయిలింగ్. నేను చెప్పినట్టు ప్రైస్ అయితే 6,500 అనమాట. ఇక్కడ క్లోజప్లో చూపిస్తున్నాను కదా, మంచి కలెక్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తున్నది ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పి చూస్తూ ఉన్నాను నేనైతే. వీళ్ళనైతే నేను డెఫినెట్గా మైండ్లో పెట్టుకోవాలనుకున్నాను. ఎప్పుడైనా మనకి అవుట్ఫిట్స్ అవసరమైనప్పుడు రీజనబుల్గా దొరుకుతాయనిపించింది. ఈ డబల్ కాలర్ది కూడా చాలా బాగుంది కదా, దానిలో 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, పీచ్ అండ్ పింక్. ఈ బ్లూది నేను ప్రైస్ అడగలేదు కానీ పైన ఉన్న వర్క్ అయితే బ్యూటిఫుల్గా ఉందనిపించింది అనమాట నాకు. నా దగ్గర యాక్చువల్లీ లావెండర్స్ చాలా ఉన్నాయని కన్సిడర్ చేయలేదు, బట్ అదర్వైజ్ చాలా బాగుంది ఆ డ్రెస్ కూడా. అండ్ ఇది అయితే మనకి ఎవరికైనా కిడ్స్ బర్త్డే పార్టీస్కి, మామీస్కి డ్రెస్సెస్ కోసం చాలా వెతుకుతూ ఉంటాం కదా. నేను కూడా ఆ జోన్లో చాలా టైమ్స్ అయితే ఉన్నాను. ఇవి పార్టీ వేర్వి మంచి ఫ్యాబ్రిక్తో చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ అరౌండ్ 15,000 రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇది కూడా మొత్తం మెషిన్ వర్క్ వచ్చిందనమాట, చాలా బాగుంది అది. మొత్తం ఫుల్ గేర్ వచ్చి లో హై మోడల్ అనమాట. ఈ బ్లూ వన్ వచ్చేసి అరౌండ్ 6K అనుకుంటాను ప్రైస్. ఇది క్లోజప్లో చూసారంటే యూ విల్ నాట్ లీవ్ దిస్ డ్రెస్. చాలా బాగుంది. మంచి స్కై బ్లూ కలర్లో వచ్చింది కదా, చాలా బాగుంది అనిపించింది. నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసి ఈ టీల్ గ్రీన్ కలర్ది. దీని మీద వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని ప్రైస్ చెప్పారు బట్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. చాలా బాగుంది. ఇంకా వీళ్ళ కలెక్షన్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను అనమాట. అట్లీస్ట్ ఇఫ్ నాట్ నవ్, మనకి ఎక్కడ బాగుందో తెలిస్తే మనకి అవసరమైనప్పుడు అయితే మనం పర్చేస్ చేయొచ్చు కదా. ఇవన్నీ హ్యాండ్ వర్క్ వచ్చి ఉన్నాయి పైన. కింద వచ్చేసి మల్మల్ కాటన్. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా 6,000 అనమాట. ఇవి కూడా నాకైతే ఎంత రీజనబుల్గా అనిపించిందో ఆ ప్రైస్కి. హియర్ ఈస్ దేర్ బిజినెస్ కార్డ్ అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాను. డెఫినెట్లీ ఇఫ్ సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఖచ్చితంగా అయితే చెక్అవుట్ చేసేయచ్చు. నెక్స్ట్ అయితే మన బాబీ క్రియేషన్ స్టాల్లో ఉన్నాము. మీకు గుర్తుంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ పర్టికులర్ డ్రెస్ నేను హైలైఫ్ ఎగ్జిబిషన్ వీడియోలో మిస్ అయ్యానని చెప్పి చాలా అయితే రిగ్రెట్ అయ్యాను. సో అందుకోసమే ఇప్పుడు మళ్ళీ ఈ స్టాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అండ్ నేను ఈ ఎగ్జిబిషన్ ఈరోజు మా కజిన్తో వచ్చానమాట. సో తనకైతే నేను చూపిస్తూ ఉన్నాను, ఒకవేళ నచ్చుంటే ఆ మెహందీ గ్రీన్ డ్రెస్ తీసుకుంటుందని చెప్పి.
బట్ మనకి ఎగ్జాక్ట్ సైజ్ అయితే దొరకలేదు. సో అందుకోసం అని తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఇంకొక మెహందీ గ్రీన్ డ్రెస్ ఉంటే జస్ట్ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూస్తున్నాము, మేబీ ఇదేమైనా మన సైజ్ ఉంటే తీసుకుందామని చెప్పి. బట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఫుల్ వర్క్ ఉంది. సో అంత హెవీ వర్క్ ప్రెజెంట్ మనకు అవసరం లేదు కాబట్టి అది తీసుకోలేదు. బట్ అదర్వైజ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఈ టేబుల్ మీద ఉన్నవన్నీ కూడా 3500 to 4000 రేంజ్లో ఉన్నాయి. ఎవరికైనా నచ్చుంటే వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయొచ్చు. బికాజ్ వీళ్ళ స్టాల్లో మనం ఆల్మోస్ట్ ఎవ్రీ ఎగ్జిబిషన్లో 1 or 2 డ్రెస్సెస్ అయితే డెఫినెట్గా పర్చేస్ చేసామన్నమాట. ఎందుకంటే అన్నీ కూడా మంచి లైట్ కలర్స్లో చాలా బాగుంటాయి అనిపిస్తుంది సటిల్గా. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ డ్రెస్. ఇది ఒక మంచి బేబీ పింక్లో ఉంది అండ్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. యాక్చువల్గా అక్కడ కాలర్ లాగా కనిపిస్తుంది కదా, అదైతే కోట్. మనం పైన కుర్తా వేసుకున్న తర్వాత అది కోట్ లాగా వేసుకోవాలి. అక్కడి నుంచి అయితే మనం నెక్స్ట్ జ్యువెలరీ స్టాల్ సైడ్కి మూవ్ అయిపోయాము. యాక్చువల్గా మీరు డిస్క్రిప్షన్లో మీకు ఏదైనా స్టాల్ డీటెయిల్స్ అవసరం అయ్యి ఆ స్టాల్ అక్కడ మెన్షన్ చేయలేదంటే వాళ్ళు ఆన్లైన్ చేయట్లేదని చెప్పి. ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్టాల్. సో వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుందన్నమాట. నేను పెట్టుకొని చూపిస్తున్నాను కదా, ఇదైతే బర్డ్ వచ్చి కింద బుటాస్ వచ్చి చాలా డిఫరెంట్గా బాగుంది. అరౌండ్ 2000 అలా పడుతుంది ప్రైస్ అయితే. బట్ వీళ్ళు ఓన్లీ ఎగ్జిబిషన్స్లో చేస్తారంట, నో ఆన్లైన్ నథింగ్. సో అందుకోసం అని అయితే నేను డీటెయిల్స్ కింద ప్రొవైడ్ చేయట్లేదు వీళ్ళది. బట్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్గా అయితే ఎగ్జిబిషన్స్కే వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఇయర్ రింగ్స్ అయితే ఇది నెక్స్ట్ స్టాల్లో. మనకి ఏదైనా హల్దీస్ ఉంటే మెహందీస్ కోసం యూజ్ అవుతుంది కదా ఈ డ్రెస్. సో ఒక ఐడియా కోసం అని చెప్పి అయితే చూస్తూ ఉన్నాము. ఇది ప్రైస్ అరౌండ్ 12,000 అలా చెప్పారు. సో మొత్తం ఇట్లా హల్దీకి యూజ్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ అవుట్ఫిట్ అయితే. కానీ మేమేమనుకున్నామంటే హల్దీకి ఇట్లా వాటర్ పడి అవుట్ఫిట్ అంతా కూడా డర్టీ అయిపోతుంది కదా, సో ఇంకా రీజనబుల్ రేంజ్లో చూడొచ్చేమో ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ అవసరం అయినప్పుడు అనిపించింది. అండ్ ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ చేయరు అండ్ ఈ డ్రెస్ అక్కడ రెడీగా అవైలబుల్ ఉండదు అనమాట. జస్ట్ మనం ట్రై చేసి ఇఫ్ ఇన్ కేస్ మనకి నచ్చితే ఆర్డర్ ఇవ్వచ్చు వాళ్ళకి అక్కడే ఎగ్జిబిషన్లోనే. ప్రైస్ వచ్చేసి 6000 చెప్పారు. 6000 ఈజ్ వెరీ రీజనబుల్ కదా అంత ఫుల్ లెంత్ డ్రెస్కి. సో అందుకోసం అని చెప్పి చూస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి లెహెంగా. ఇది ప్రైస్ అరౌండ్ 10,000 or 12,000 అలా చెప్పారు ప్రైస్. ఈ డ్రెస్ వేసుకుంటే అయితే ఇలా ఉంది. బట్ చూసిన దానికంటే వేసుకుంటే కొంచెం నెక్ ఏమైనా పైకి ఉందేమో అనిపించింది నాకు. సో జస్ట్ ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే అయితే తీసుకోవచ్చు. బట్ మనకైతే ఇట్లా నెక్ కొంచెం మరీ పైకి వచ్చేసిందేమో అనిపించింది. ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ అనమాట. ఈ ఫ్లోరసెంట్ గ్రీన్లో ఇది ఒక లెహెంగా. ఈ హ్యాండ్స్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది కదా, మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది బ్లౌజ్కి అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా అరౌండ్ ఆ ప్రైస్ రేంజే అనమాట, 10,000 to 12,000 మధ్యలో అయితే ఉంది. ఇది జైపూర్ వాళ్ళ స్టాల్. వీళ్ళు కూడా ఆన్లైన్ చేయరనమాట. మనం ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్ళి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం సిల్వర్ జ్యువెలరీ స్టాల్. ఈ జ్యువెలరీ అయితే అసలు ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అండ్ నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ మెసేజ్ కూడా చేస్తూ ఉన్నారు, జ్యువెలరీ ఎక్కువ చూపించండి సో దట్ మనకి ఒక ఐడియా వస్తుంది అని చెప్పి. సో ఇదంతా కూడా సిల్వర్ జ్యువెలరీ అనమాట. వీళ్ళ స్టోర్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డైరెక్ట్గా స్టోర్కి అయితే విజిట్ చేయొచ్చు. రైట్ నౌ అయితే నేను జస్ట్ కలెక్షన్ చూపిస్తూ ఉన్నాను, మనకు ప్రైజెస్ అయితే ఐడియా లేదనమాట. బికాజ్ నేను వాళ్ళని అడిగాను అప్రాక్సిమేట్గా ప్రైజెస్ చెప్పమని. స్టార్టింగ్ 20,000 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు నెక్లెసెస్ అవి అన్నీ కూడా. బట్ సిల్వర్ ప్రైస్ అయితే ఎవ్రీ డే వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పలేరంట. ఈ పర్టికులర్ వడ్డానం అయితే 1 lakh అవుతుంది అరౌండ్. సో బాగుంది అనిపించి జస్ట్ అదొకటి ప్రైస్ అడిగాను అనమాట. ఐ థింక్ ఇట్ మేక్ సెన్స్ అనిపించింది వాళ్ళు, బికాజ్ సిల్వర్ ప్రైస్ ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్గా ఇట్లా ప్రైస్ అంటూ చెప్పలేరు. అండ్ వీళ్ళకి రీసేల్ వాల్యూ కూడా ఉంటుందంట. మనం ఏదైనా ఐటమ్ తీసుకొని మళ్ళీ మనం రిటర్న్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఉండే సిల్వర్ కలెక్షన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. అండ్ ఎవరికైనా నచ్చుంటే మీరు అది స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళ స్టోర్కైనా విజిట్ చేయొచ్చు, లేదా వీళ్ళు ఆన్లైన్ కూడా చేస్తారంట. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి చూపించారంటే వాళ్ళు మీకైతే డెలివరీ కూడా చేస్తారు. సో లెట్స్ చెక్ ద కలెక్షన్ ఇప్పుడు. కలెక్షన్
చెక్ చేస్తూ అలా మధ్యలో ఒకసారి మీ సబ్స్క్రైబ్ బటన్ని చూడరా, అది ప్రెస్ అయి ఉందో లేదో. బికాస్ చాలామంది మన వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు. అండ్ మనకి డైలీ చూసే వీడియోస్లో కొత్త వాళ్ళు కూడా చాలామంది అయితే వస్తున్నారు. సో ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇప్పుడైతే మనం ఇంకా కలెక్షన్ ఏముందో చెక్ చేసేద్దాం ఈ ఎగ్జిబిషన్లో. ఈ జ్యువెలరీ షాప్ తర్వాత నెక్స్ట్ మనం చూస్తున్న షాప్ వచ్చేసి బెనారస్ వాళ్ళదనమాట. యాక్చువల్గా మనం బెనారస్ స్టాల్స్ ఎక్కడైనా చూస్తూ ఉంటాము. ఈ పర్టికులర్ స్టాల్ స్పెషాలిటీ ఏంటో నేను చెప్తాను. అండ్ ఇది వచ్చేసి ఒక రెడ్ కలర్ బెనారస్ ఖతాన్ శారీ. లైక్ నేను చెప్పినట్టు మనం ఎక్కడైనా బెనారసీ శారీస్ చూస్తూ ఉంటాము. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు అన్ని బిగ్ షాప్స్ అన్నిటికీ కూడా వీళ్ళే పంపిస్తూ ఉంటారు బెనారస్ శారీస్. నేను ఆ బిగ్ షాప్ నేమ్స్ అయితే చెప్పట్లేదు బికాజ్ వాళ్ళు ఏ షాప్కి సెల్ చేస్తారో చెప్పొద్దని చెప్పారు. బట్ క్వాలిటీ అయితే టాప్ నాచ్, ఇంకా ఇమిటేషన్ అనేది ఉండదన్నమాట. బెనారస్ కథాన్లో ఇంకా హై ఎండ్ శారీస్ అరౌండ్ 40,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. నో ఇమిటేషన్ అనమాట, అన్నీ కూడా ప్యూర్ శారీస్. ఈ పర్టిక్యులర్ శారీ ఉంది చూసారా, ఇది నేరేడు పండు లోపల కలరు. ఈ శారీ ఏంటంటే కడ్వా వీవింగ్ అంటే ఏ డిజైన్ కూడా టచ్ అవ్వకుండా అన్ని ఇండివిజువల్ బ్లాక్స్గా ఉంటాయన్నమాట. ఈ రెడ్ కలర్ శారీ ఆర్ పింక్ అని చూసారంటే అది మొత్తం ఆల్ ఓవర్ ఉంది కదా. బట్ ఈ నేరేడు పండు కలర్ శారీ వచ్చేసి బ్లాక్స్గా ఉంటుంది. అలా ఉంటే దాన్ని కడ్వా వీవింగ్ అని చెప్పి అయితే అంటారు, ఇండివిజువల్ మోటివ్స్ ఉంటాయి అని తను చెప్తూ ఉంది నాకు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 29,000 అనమాట. సో అన్నీ కూడా ఇట్లా ప్యూర్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ దానికి తగ్గట్టే ప్రైస్ అయితే ఉంటుంది. ఇది చూసారా, ఇది మొత్తం ఇట్లా లింక్ ఉండేది, ఇట్స్ నాట్ కడ్వా వీవింగ్. దీనికి వచ్చిన బుటీస్ కూడా అది జరీ కాదనమాట, మీనాకారి బుటీస్ అవి. దీని పర్టికులర్ ప్రైస్ వచ్చేసి 28,000. ప్యూర్ కథాన్ బెనారస్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా. చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ చూస్తున్న శారీ అయితే ఇది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇది ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఇక్తారా సిల్క్ శారీ అనమాట. ఇది ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో మనమైతే ఫిగర్ అవుట్ చేయలేము బికాజ్ ఈ శారీ మొత్తం కూడా సింగిల్ థ్రెడ్తోనే వీవ్ చేసి ఉంటారంట. ఆల్ ఓవర్ శారీ మొత్తము ఇక్తారా సిల్క్ శారీ. ఇదేంటి తెలుసా, ఆల్ శారీ మొత్తం ప్లెయిన్, ఇక్కడ కొంచెం కూడా డిజైన్ ఉండదు. బట్ దీని ప్రైస్ అయితే 28,000. సో ఇట్ సేస్ ఇట్ అనమాట. ఆ ఫ్యాబ్రిక్ మనం పట్టుకున్నామంటే ఎందుకు అది అంత ఎక్స్పెన్సివ్ ఈవెన్ వితౌట్ ఎనీ డిజైన్ అని అయితే అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది. సో వీళ్ళైతే యూజువల్గా ఆన్లైన్ చెయ్యరంట, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో అలా ఎక్కడ కూడా సేల్ చేయరు, ఓన్లీ ఎగ్జిబిషన్సే. బట్ మన వీడియో చూసి ఎవరికైనా ఏదైనా పర్టికులర్ శారీ నచ్చుంటే మాత్రము వీళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే మనకి షేర్ చేశారు. అక్కడ వాళ్ళకి మెసేజ్ చేసి పర్టికులర్ శారీ అడిగామంటే వాళ్ళు కొరియర్ చేస్తారంట మనకి. అండ్ వాట్సాప్లో క్యాటలాగ్ కూడా షేర్ చేస్తారంట ఇంకా వాళ్ళ దగ్గర ఉండే శారీస్. సో అలా అయితే పర్చేస్ చేయొచ్చు. బట్ వీళ్ళు యూజువల్గా అయితే ఆన్లైన్ కాదు, ఇన్స్టాగ్రామ్ అలాగా. సో ఈ పర్టికులర్ స్టాల్లో నేను చాలా కొత్త వర్డ్స్ అయితే తెలుసుకున్నాను. ఈ రెడ్ కలర్ శారీ ఉంది చూసారా, ఇది డబల్ కలర్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే రెడ్ గోల్డ్ అట్లా మిక్స్ అట్లా ఉంటే దాన్ని ధూప్ చావ్ అంటారు, ధూప్ చావ్ శారీస్. సో అది ప్రైస్ వచ్చేసి 16,000. అక్కడ గ్రీన్ ఒకటి అండ్ ఇక్కడ చూస్తున్న బ్లూ, రెడ్ అండ్ ఎల్లో ఇవన్నీ కూడా దానిలో ప్యాటర్న్స్, కొంచెం డిజైన్ వేరీ అవుతుంది. ఈ ఎల్లో వన్ వచ్చేసి బ్రొకేడ్ శారీ అనమాట ఆల్ ఓవర్. అండ్ పళ్ళు దీనికి చాలా హైలైట్ అంట. మనమైతే పళ్ళు మొత్తం ఓపెన్ చేసి చూడలేదు కానీ బట్ ఇది కూడా అరౌండ్ 16,000 ప్రైస్ రేంజ్లో ఉంది. ఎవరికైనా నచ్చుంటే వాళ్ళ వాట్సాప్కి పింక్ చేశారంటే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ షేర్ చేస్తారు. ఇది వచ్చేసి జంగ్లా ప్యాటర్న్ అంట, జంగల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇది చేశారని చెప్పారు. దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ బోత్ కలర్ థ్రెడ్స్తో వీవింగ్ ఉంటుందన్నమాట శారీ. క్లోజప్లో చూసామంటే దీని ప్రైస్ కూడా ఐ థింక్ అరౌండ్ ఆ ప్రైస్ రేంజ్లోనే ఉంటుంది. బట్ ఐ కెన్ ఫీల్ ద ప్యూర్నెస్ ఆఫ్ ద శారీ. మొత్తము చాలా ప్యూర్గా ఉంది ఫ్యాబ్రిక్ పట్టుకొని చూస్తే. అండ్ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉందన్నమాట, చాలా డీటెయిల్స్ చెప్తున్నారు ఒక ఈచ్ శారీ గురించి మనం తీసుకున్నామంటే. ఈ స్కిన్ కలర్ శారీ ఏదైతే ఉందో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఆర్గన్జాకి బెనారస్ బార్డర్ వచ్చిందనమాట. నాకు ఆ పర్టికులర్ శారీ నేను పట్టుకోండి చూసారా, అదైతే నాకు చాలా నచ్చేసింది. 8,000 అలా ఉంది ప్రైస్ రేంజ్ అయితే. ఇంకా ఇవి కూడా టిష్యూ విత్ బెనారస్ బార్డర్ అనమాట. సో చాలా కలెక్షన్ ఉంది, చాలా ప్యూర్గా ఉంది. సో ఎవరికైనా నచ్చుంటే వీళ్ళ వాట్సాప్ నెంబర్తో వీళ్ళనైతే రీచ్ అవుట్ అవ్వచ్చు. మనమైతే జస్ట్ చెక్ చేసామన్నమాట ఒక ఐడియా కోసము.
చాలా బాగా అనిపించింది. అన్నీ కూడా హై అండ్ ప్యూర్ శారీస్ అనమాట. ఇంకెవరికైనా ఇమిటేషన్ నచ్చకుండా ప్యూర్ తీసుకోవాలి అనుకుంటుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్ వన్. అండ్ ఇవన్నీ కూడా బెనారస్ జార్జెట్లో శారీస్ అనమాట. వాటికి బాందిని ప్రింట్ వచ్చినవి అండ్ సో మెనీ అదర్ వేరియేషన్స్లో బెనారస్ జార్జెట్ శారీస్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా వీళ్ళు 90-year-old బిజినెస్ అంట. సో దట్ ఈస్ వై వీళ్ళకి ఈ శారీ గురించి సో మచ్ డీటెయిలింగ్ తెలుసు అనమాట. లైక్ ఇందాక ఒక శారీ చెప్పాను కదా, సిల్వర్ అండ్ గోల్డ్ రెండు మిక్స్ ఉంది అని చెప్పి, దానికి కూడా ఒక పర్టికులర్ వర్డ్ అయితే చెప్పారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ బట్ చాలా అయితే నాలెడ్జ్ ఉందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా రా మ్యాంగో శారీస్. ఇవన్నీ 10,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఏ శారీ తీసుకున్నా కూడా వెయిట్ ఎక్కువ అయితే ఉండదు, చాలా లైట్ వెయిట్లోనే ఉందన్నమాట. బికాస్ ప్యూర్ శారీస్ కాబట్టి అలా ఉంది అని చెప్పి అయితే అంటూ ఉంది తను. ఈజ్ రా మ్యాంగో ఫ్యాబ్రిక్ ఆర్ ఎ డిజైన్ అని చెప్పి తను అడుగుతున్నాను. బికాజ్ 2 డిఫరెంట్ వర్జన్స్ అయితే విన్నాను ప్రీవియస్గా. సో తను ఏమంటుందంటే రా మ్యాంగో మాలిక్యులర్ స్ట్రక్చర్ ఇస్ వెరీ క్లోజ్ టు కతాన్ సిల్క్ అండ్ ఇట్స్ బ్లెండెడ్ విత్ కాటన్ అంటుంది. సో ఇట్ సౌండ్స్ లైక్ రా మ్యాంగో ఇస్ అ ఫ్యాబ్రిక్ అండ్ ఇట్స్ నాట్ డిజైన్ అని చెప్పి. ఓకే, సమ్ హౌ శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ కలెక్షన్ అయితే చూసి వీళ్ళ డీటెయిల్స్ తీసుకొని మనం నెక్స్ట్ స్టాల్కి అయితే మూవ్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి పాండోరా స్టోర్. ఈ పర్టికులర్ నెక్ పీస్ అయితే 12,000 చెప్పారు. మాకు చూడటానికి చాలా బాగా నచ్చింది. అండ్ మనం 10,000 అబోవ్ షాప్ చేస్తే కొంచెం అయితే తగ్గిస్తారన్నారు. సో ఈ చైన్ అయితే అరౌండ్ 10,000కి వస్తుంది అనమాట. ఐ థింక్ ఇది చైన్ విత్ ఇయర్ రింగ్స్ అనుకుంటాను. మనం ఇయర్ రింగ్స్ ఎక్కువ ఫోకస్ చేయలేదు, ఎక్కువ చైనే చూసామన్నమాట. చాలా బాగా అనిపించింది. డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది. బట్ 10,000 అనేసరికి కొంచెం థింక్ చేస్తూ ఉన్నాము. ఈ బాల్ షేప్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూసారా, అవి కూడా చాలా బాగున్నాయి. ఇది ప్రైస్ 2,000 చెప్పారు. సో ఇంకా కలెక్షన్ అంతా చూస్తూ ఉన్నాం కానీ మనకైతే ఈరోజు ఏం కుదరలేదు. బట్ పాండోరాలో మనం ప్రీవియస్గా అయితే చాలానే షాప్ చేసాము. సో మన దగ్గర ఉన్నవి కాకుండా ఇంకా ఏమైనా న్యూగా ఉంటే తీసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాము. దట్ సమ్హౌ మనకైతే ఈరోజు కుదరలేదు అనమాట. ఇక్కడ కొంచెం సేపు అయితే ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ దీని ఆపోజిట్గా అథిలీస్ స్టూడియో అని చెప్పి ఒక శారీ షాప్ ఉంది, అదైతే చెక్ చేసాము. అక్కడ కలెక్షన్ చాలా బాగుందన్నమాట. లెట్స్ చెక్ ఇట్ అవుట్. బాగానే ఉందా? ఏ కలర్ బాగుంది? నువ్వు ఆరెంజ్ తీసుకో, బ్లూ మల్టీ పూరా శారీసా? ఇది టిష్యూ సార్ ప్రైస్ 9 ఇది ఒక లైన్ కూర, ఒక లైన్ టిష్యూ. 8,500 ఇది. ఇలా కలర్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఇవన్నీ కూరనే. టిష్యూ ఇది కింద ప్రైస్ ఎంత? 9,500. మల్టీ కలర్ ఉంది దీనిలోనే. మల్టీ కలర్ సేమ్ డిఫరెంట్. చూసారు కదండి. హలో ఈ స్టాల్లో నాకేమనిపించింది అంటే కలెక్షన్ అయితే చాలా హ్యూజ్గా ఉందన్నమాట. డిఫరెంట్ శారీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్ రేంజ్లో అయితే ఉన్నాయి. సో మనకి డిజైనర్ శారీస్ ఏ ప్రైస్ రేంజ్లో అయినా ఉన్నాయన్నమాట ఇక్కడైతే. సో కాసేపు అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాము అండ్ ఫైనల్గా ఇక్కడైతే నేను ఒక శారీ తీసుకున్నాను. అది ఏంటో మీరు వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి. నాకు ఈ పర్టికులర్ శారీ కూడా చాలా బాగా అనిపించింది. పింక్, బేబీ పింక్ కలర్ శారీ. దీంట్లో ఇంకా వెనకాల హ్యాంగర్కి 2 or 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ స్టాల్లో కలెక్షన్ అయితే చాలా ఉందని చెప్పి. అందుకోసమే చాలా టైం అయితే స్పెండ్ చేసాం మేము ఇక్కడ. ఈ గ్రీన్ శారీ వచ్చేసి 8,000 ప్రైస్ రేంజ్లో ఉంది. అండ్ డెఫినెట్లీ నెగోషియేట్ కూడా చేస్తున్నారు బాగానే, బికాజ్ మనం ఒక శారీ తీసుకున్నాం కాబట్టి మనకి డెఫినెట్గా తెలుసు అనమాట. అండ్ ఈ రెడ్ శారీ ఉంది కదా, ఇది కూడా 8,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉంది. ఐ థింక్ ఇది సమ్ సాటిన్ శారీ అట్లా అనుకుంటాను. ఈ పర్టికులర్ శారీ చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది ఎలా ఉందో నాకైతే షేర్ చేసుకోండి, బికాస్ ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ శారీ తీసుకున్నాను అనమాట నేను, బట్ ఈ కలర్ కాదు. ఈ కాపర్ కలర్కి 2 కాంబినేషన్స్ ఉన్నాయి. ఒకటి ఈ రెడ్ అండ్ వన్ మోర్ అయితే గ్రీన్. సో మనకైతే గ్రీన్ది చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మెయిన్ శారీ మొత్తం లైట్ కలరే, బ్లౌజ్ బ్రైట్ ఉండడం వల్ల కొంచెం ఇంకా బాగుంటుందేమో అనిపించి ఇదైతే తీసుకున్నాను నేను. పళ్ళు అండ్ బోర్డర్ అయితే చాలా రిచ్గా ఉందన్నమాట. పళ్ళు ఇక్కడ నీట్గా కనిపించట్లేదేమో ఈ వీడియోలో, బట్ చాలా బాగుంది అనిపించింది. అండ్ బ్లౌజ్ కూడా మంచి గ్రీన్ కలర్తో చాలా బాగుందన్నమాట. సో అందుకోసం మనం అయితే ఇది తీసుకున్నాము. మనకి ఇది ఫైనల్గా 6,000కి అయితే తీసుకున్నాం అనమాట. మీకు ఎలా అనిపించిందో నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడ కలెక్షన్ చాలా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వీళ్ళనైతే మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. వాళ్ళ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఐ థింక్ వీళ్ళకి ఏమీ షాప్ లేదనమాట, జస్ట్ హౌస్లోనే సేల్ చేస్తున్నారు. బట్ మీకు నచ్చుంటే మీరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. ఇదైతే లేబుల్ సాన్వికా స్టాల్. ఈ పర్టికులర్ స్టాల్ కూడా చాలా ఎగ్జిబిషన్స్లో ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ ఫేమస్. చాలా రీజనబుల్గానే ఉంటాయి అనిపిస్తుంది. ఈ మల్మల్ కాటన్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా 5,000, 6,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. ఈ పీచ్ కలర్ది నేను చూస్తుంది చూసారా, బాగుంది కదా, దాని స్టైల్ అండ్ ఆ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా చాలా కలెక్షనే ఉందన్నమాట. మనమైతే ఇట్లా క్యాజువల్వి మంచిగా ఉంటుంది కదా సమ్మర్కి అని చెప్పి చూస్తూ ఉన్నాము. ఈ పర్టికులర్ డ్రెస్ వచ్చేసి 6,000. ఈ హ్యాండ్స్ కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా ఇప్పుడు. సో లేబుల్ సాన్వికా నాకు తెలిసి చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నారు వీళ్ళు. సో ఎవరికైనా నచ్చుంటే మీరైతే ఒకసారి వాళ్ళని అడిగి షిప్ చేసుకోవచ్చు అనమాట, జస్ట్ ఇన్ కేస్. మనమైతే ఇక్కడ కలెక్షన్ అంతా ఒకసారి చూస్తూ ఉన్నాము. తర్వాత స్లోగా నెక్స్ట్ స్టాల్కి అయితే మూవ్ అయిపోయాము. నెక్స్ట్ ఒక స్టాల్లో ఈ ప్రెస్ ఆన్ నెయిల్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ మనం ప్రెస్ ఆన్ నెయిల్స్ ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు, బట్ వాటిలో క్వాలిటీ ఉండేవి కొనడం కూడా ఇట్ మ్యాటర్స్ కదా. ఇది మ్యాచ్ బాక్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చాలా అయితే చూసాను నేను వీటి గురించి. సో ఈ స్టాల్ ఇక్కడ చూసేసరికి నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అనమాట. అండ్ 24 యాడ్ ఆన్ నెయిల్స్ ఇస్తారు. ప్రైస్ కూడా ఇవి 500 to 700, చాలా రీజనబుల్ కదా. అండ్ నెయిల్స్లో క్వాలిటీ పెట్టుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్, బికాజ్ మనం ఫుడ్ ఈట్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయన్నమాట వీళ్ళవి, చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇదైతే సియా థ్రెడ్స్ ఆఫ్ ఇండియా స్టోర్. ఐఎమ్ గ్లాడ్ నేను ఈ స్టోర్ చూసానని చెప్పి. ఎందుకంటారేమో, ఈ పర్టికులర్ లెహెంగా చూసారా, ఇది చందేరిది. సో యూజువల్లీ మనము చందేరిలో శారీసే చూస్తాం, కానీ వీటిలో లెహెంగాస్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ దీని ప్రైస్ కూడా అరౌండ్ 16,000 ఆ ప్రైస్ రేంజ్లో చెప్పారు. ప్రజెంట్ అయితే ఈ 2 కలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. క్వాలిటీ అయితే టూ గుడ్ ఉందన్నమాట. అండ్ నెక్కి ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. దానికి చాలా బాగుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద చందేరి డ్రెస్ మెటీరియల్. 3 పీస్ ఉంటుంది ఇది. దుప్పటా కూడా వాళ్ళే ఇస్తారనమాట. ఇది కొంచెం వర్క్ అంతా కూడా ఎక్కువ ఉంది. సో ప్రైస్ కూడా ఇదైతే డిఫరెంట్ ఉంది. నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే తెలీదు, బట్ మీకు ఎవరికైనా బ్రైడ్స్కి నచ్చుండి తీసుకోవాలంటే ఎంగేజ్మెంట్ ఫస్ట్ లుక్ కోసం అలా అయితే తీసుకోవచ్చు. ఇంకా మా కజిన్ కూడా చూస్తూ ఉందన్నమాట, చాలా బాగుంది కదా తీసుకుందామా అని చెప్పి. తన సైజ్ లేదు, బట్ డెఫినెట్లీ అయితే మనం ఆర్డర్ ఇవ్వచ్చు మనకి ఏమైనా నచ్చుంటే. ఎల్లో ఇది దాంట్లోనే. అండ్ వీళ్ళ దగ్గర మంగళగిరిలో కూడా లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. ఇది కూడా ప్రైస్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ చాలా మంచిగా అనిపించింది. వీడియోలో అక్కడ నేను వాళ్ళని ప్రైస్ అడుగుతూ ఉన్నాను, బట్ నాయిస్ ఎక్కువ రావడం వల్ల నాకు కరెక్ట్గా ప్రైస్ అయితే తెలీదు. నెక్స్ట్ చూపిస్తున్నది వచ్చేసి మంగళగిరిలో ఇంకొక ఆప్షన్ అనమాట. సో అలా ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. యాక్చువల్గా నాకు ఇంకొక గుడ్ థింగ్ ఏమనిపించిందంటే, యూజువల్లీ మనం చందేరిలో శారీసే ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇందాక చూపించినట్టు లెహంగాసే కాకుండా వీటిలో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. ఇప్పుడు చూపిస్తున్నది అయితే కంచి శారీ. ఇది అరౌండ్ 45,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది. బట్ దాని పక్కన ఉంది చూసారా,
ఇవన్నీ కూడా చందేరి డ్రెస్ మెటీరియల్స్ 3 పీస్ సెట్స్ అనమాట ఇవి. ఇలా చూసినవైతే కొంచెం తక్కువే చందేరిలో డ్రెస్ మెటీరియల్స్. మనం ఎక్కువ శారీసే చూస్తూ ఉంటాం కదా, ఇది కూడా డ్రెస్ మెటీరియలే. సో మనమైతే మొత్తం కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ డెఫినెట్లీ మీకు ఎవరికైనా నచ్చుంటే వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. ఐ థింక్ వాళ్ళకి వేర్ హౌస్ ఉంది. సో మనం ఏమన్నా స్క్రీన్ షాట్ సెండ్ చేసి షిప్ చేయమంటే షిప్ చేస్తా అని అయితే చెప్పారు. దీని తర్వాత అయితే మనం స్మాల్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది, చాట్, నూడిల్స్, ఇంకా పానీపూరి, సో మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాసేపు అయితే బ్రేక్ తీసుకొని మంచిగా ఈట్ చేసేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము చూద్దామని చెప్పి. ఈసారి అయితే మేము వెంకటగిరి స్టాల్ చూసాము. ఈ పర్టికులర్ స్టాల్ మీకు తెలిసే ఉంటుంది, మనం ఆకృతి ఎగ్జిబిషన్లో చూసామన్నమాట. సో ఆ రోజైతే నేను ఏం శారీ తీసుకోలేదు, బట్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్నాను మనకి ఎప్పుడైనా శారీ అవసరం అన్నప్పుడు తీసుకోవాలంటే కష్టం అవుతుంది కదా, సో తీసుకుందాము అని చెప్పి అనిపించింది. అండ్ ఐఎమ్ గ్లాడ్ నేను మళ్ళీ ఈ స్టాల్ని అయితే ఇక్కడ చూశాను, ఈ డిజైర్ ఎగ్జిబిషన్లో. సేమ్ వాళ్ళే అనమాట, వీళ్ళు వెంకటగిరి నుంచి వచ్చిన డైరెక్ట్ వీవర్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామంది పొలిటీషియన్స్ కూడా తన దగ్గర శారీస్ తీసుకున్నారని చెప్పి అయితే ఫొటోస్ అన్నీ చూపించారు. సో క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి మన దగ్గర అందరూ కూడా తీసుకుంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ పర్టికులర్ శారీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. యాక్చువల్లీ దూరంగా హ్యాంగ్ చేస్తుంటే నేను తీపిచ్చి చూస్తున్నాను. ఇది ప్రైస్ అరౌండ్ 20,000 ప్రైస్ రేంజ్లో చెప్పారు, బికాజ్ ఇది వీవింగ్ చాలా ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి. సో వీళ్ళు వీవర్స్ కాబట్టి ఇందులో ఇమిటేషన్స్ అయితే ఉండవంట, డైరెక్ట్ వీవర్స్ వెంకటగిరి నుంచి. నాకు ప్రీవియస్గా ఫ్యూ సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో మెన్షన్ చేశారనమాట, వెంకటగిరి శారీస్ యంగ్స్టర్స్ కూడా తీసుకోవచ్చా అని చెప్పి. డెఫినెట్లీ ఎస్ అండి, నేను ప్రీవియస్గా ఒకటి తీసుకున్నాను మీకు గుర్తుంటే, శశికళ ఆంటీ దగ్గర ఒక సపోటా కలర్ది. అండ్ ఈరోజు కూడా నేను ఈ స్టాల్లో ఒకటి తీసుకున్నాను. ఇక్కడ డిజైన్ చూసామంటే డెఫినెట్లీ ఇవి యంగ్స్టర్స్ వేసుకోకూడదు అన్నట్లు ఉండవన్నమాట, బికాస్ చాలా లేటెస్ట్గా ఉన్నాయి, అన్ని ఏజ్ గ్రూప్స్కి సరిపోయే శారీస్ ఉన్నాయి. అదే కాకుండా మంగళగిరి కూడా ఉన్నాయి, బట్ రైట్ నౌ అయితే మనం ఓన్లీ వెంకటగిరి చెక్ చేసాము. ఈ పర్టికులర్ శారీ వచ్చేసి ఇది నార్మల్ శారీ అనమాట. ఇది అరౌండ్ 3,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. ఇట్స్ నాట్ వెంకటగిరి, బట్ ప్రైస్ అయితే 3,000 ఆ రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూపిస్తున్నాను కదా, ఈ బాక్స్ వచ్చిన ప్యాటర్న్, ఇది బార్డర్ ఉండదు, ఇట్లా బాక్సెస్ వస్తుంది అనమాట. దీంట్లో ఫ్యూ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, లావెండర్, గ్రీన్ అండ్ రెడ్ అనుకుంటాను. ఈ శారీస్ అయితే అమ్మకి చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ ఏదైనా పెళ్ళి ఉంటే ఇది తీసుకోమని చెప్పి అయితే చెప్తూ ఉంది. బట్ నేను ఇంకా చూద్దామని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట. ఈ పర్టికులర్ శారీ చూసారా, ఇదైతే నాకు చాలా చాలా నచ్చేసింది. యాక్చువల్లీ చూడటానికి కొంచెం కోరా శారీ ఆ టైప్లో ఉందన్నమాట, బట్ ఇట్ ఈస్ వెంకటగిరి శారీ. ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూద్దామని చెప్పి చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూసాం కదా, ఆ శారీ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. నాకు, మా కజిన్కి అండ్ మా మమ్మీకి అందరికీ కూడా చాలా నచ్చేసింది. దాంట్లో అయితే ఇప్పుడు అతను తీస్తున్నారు కదా, అది వన్ మోర్ ఆప్షన్ అనమాట. అది సీ గ్రీన్ కలర్, సేమ్ అదే ప్యాటర్న్లో ఇది వన్ మోర్ కలర్. యాక్చువల్లీ బోత్ ద కలర్స్ చాలా బాగున్నాయి. ఇదా అదా అని కన్ఫ్యూజన్ అయితే వస్తూ ఉందన్నమాట. సో చూస్తూ ఉన్నాము. ఇది కూడా ఓపెన్ చేసిన తర్వాత పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది. అసలు చూస్తే అయితే ఖచ్చితంగా టెంప్ట్ అవుతామన్నమాట. చూసారా పళ్ళు ఎంత బాగుందో. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ వచ్చి బార్డర్ వచ్చిందనమాట. సో సెల్ఫ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా సటిల్గా చాలా బాగుంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి 12,500. ఇదైనా అదైనా. అండ్ మోస్ట్ ఆఫ్ ద శారీస్ అరౌండ్ ఆ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి, 12,000 to 16,000 మధ్యలో అలా ఉన్నాయన్నమాట మోస్ట్ ఆఫ్ ద శారీస్. సో అందుకోసమని ఇంకా చూస్తూ ఉన్నాము ఏం తీసుకుందామని చెప్పి. కానీ డెఫినెట్గా ఈసారి అయితే తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాము. బికాజ్ మనకి కావాల్సినప్పుడు శారీ కోసం తిరగాలంటే ఒక్కొక్కసారి చాలా టైం అయితే పట్టేస్తూ ఉంటుంది కదా. సో అందుకని ఇప్పుడు ఇక్కడ ఇంత ప్యూర్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి తీసుకొని అయితే పెట్టుకుందాం అనిపించింది. ఇదైతే ఇయర్ రింగ్స్ శారీ అనమాట. లావెండర్ కలర్ శారీకి మొత్తం ఇయర్ రింగ్స్ ప్యాటర్న్ వచ్చింది, బట్ బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ వచ్చింది, థిక్ బ్లూ కలర్. శారీ కలర్ లావెండర్ అయితే చాలా బాగుంది కదా. సో అందుకోసం అని అయితే అది చూస్తూ ఉన్నాము. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీటిల్లో.
నేనైతే ఆ 2 శారీస్‌లో ఆ బ్లూ కలర్ శారీ అయితే తీసేసుకున్నాననమాట. అదే ఇందాక చెప్పాను కదా! అందరికీ నచ్చింది అని చెప్పి. దాంట్లో ఆ బ్లూ కలర్ శారీ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ రాబోతున్నది అంతా పెళ్ళిళ్ళ సీజనే కాబట్టి మీరు కూడా నాలాగా అప్పటికప్పుడు షాప్ చేయకుండా ముందే తీసుకొని పెట్టుకుంటే బెటర్ అనుకుంటే అయితే డెఫినెట్గా ఇక్కడైతే తీసుకోవచ్చు అనమాట. నాకైతే ఫ్యాబ్రిక్ మంచిగా అనిపించింది. అమ్మ కూడా అదే అంటుంది, క్వాలిటీ చాలా బాగుంది అని చెప్పి, ఇమిటేషన్ లేకుండా. సో అందుకోసం అని అయితే మనము ఇందాక నేను చూపించాను కదా, అందులో ఆ బ్లూ కలర్ శారీ అయితే తీసేసుకున్నాము. ప్రైస్ అయితే 12,500 పడింది అనమాట. మీకు ఎవరికైనా నచ్చుంటే అతని నంబర్ అయితే నేను ఇస్తాను, మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. ఈ పింకీ లావెండర్ కలర్ శారీ కూడా చాలా బాగుంది అనిపించింది. మీనాకారి బుట్టీస్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది కదా శారీ. సో ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు 12,000 to 16,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాల్లో నేను ఇందాక చూపించాను కదా బ్లూది, ఆ శారీ అయితే తీసుకున్నాము. అండ్ అతిలి స్టాల్లో ఆ జార్జెట్ శారీ ఉంది కదా, అదైతే తీసుకున్నాము. ఈ 2 శారీస్ అయితే తీసుకొని ఇంకా మనం ఎగ్జిబిషన్ నుంచి స్లోగా బ్యాక్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఇక్కడ శారీస్ కలెక్షన్ అయితే చాలా ఉంది, మీరు చూస్తూ ఉండండి. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి వాచ్ చేయండి, సో దట్ మీరు ఏమీ మిస్ అవ్వరు అనమాట, ఏమైనా వీడియో పోస్ట్ చేసినా కూడా. That's it for this vlog. See you again in one more vlog. Bye.